అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెలబ్రిటీ హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. నమస్కారం చేతన్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ అది చేయించుకుంటున్నప్పుడు మనకి అందులో ఒకటి కనిపిస్తుంది HbA1c అని చెప్పేసి. సో అసలు అంటే ఏంటి? ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 2-3 మంత్స్ కి ఇది కంటిన్యూస్ గా చేయించుకుంటూ ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు ఏం చెప్తుంది అంటారు మన బాడీ నుంచి ఈ టెస్ట్? HbA1c ఏదైతే టెస్ట్ ఉంటది కదా, ఇది అర్థం చేసుకోవడానికి అసలు మన రక్తంలో ఏముంటది మనకు అర్థం అవ్వాలి. మన రక్తంలో సెల్స్ ఉంటాయి, అంటే కణాలు ఉంటాయి కదా చిన్న చిన్నవి. దాంట్లో రెడ్ బ్లడ్ సెల్స్ అనేసి సెల్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ HbA1c అంటే ఏంటంటే, HB అంటే హిమోగ్లోబిన్, గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు దీన్ని. కొందరు గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు. ఓకే. అయితే ఏంటంటే మన రక్తంలో గ్లూకోజ్ ఉంటది కదా, అది మెటబాలిజం అయితే ఒక్క కాడికి వెళ్ళి ఇంకో కాడికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఓకే. ఇప్పుడు బ్రెయిన్ పని చేయాలంటే గ్లూకోజ్ అవసరం. గ్లూకోజ్ ని తీసుకొని మనమైతే పోలేం కదా బ్రెయిన్ కి. అవును. మనం ఇట్లా చక్కెర ఉంది ఇట్లా తీసుకొని ఇట్లా వేస్తే బ్రెయిన్ లో పోదు కదా. లేదు. ఏమైతుంది, మన రక్తం ఏదైతే ఉంటది అది దాన్ని తీసుకొని పోతుంది. అర్థమైంది కదా మీకు? ప్రతి పార్ట్ కి గ్లూకోజ్ అవసరం. అయితే మన రక్తం తీసుకొని పోతుంది. అయితే ఏమవుతుందంటే ఫాస్టింగ్ టెస్ట్ అనేసి ఒక టెస్ట్ ఉంటుంది, పోస్ట్ లంచ్ అనేసి ఒక టెస్ట్ ఉంటుంది, కానీ అట్లనే HbA1c అనేసి కూడా ఒక టెస్ట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏమంటారు, 5.7 ఇంకా 6 మధ్యలో ఉంటే మీరు ప్రీ డయాబెటిక్ అంటారు. 6.5 పైన ఉంటే మీరు డయాబెటిక్ అంటారు. 7 పైన ఉంటే కంట్రోల్ బయట ఉంది, మొత్తం మీకు డ్యామేజ్ అవుతుంది అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు 7.5 పైన ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు వేరే షుగర్ వ్యాధికి ఉన్న కాంప్లికేషన్లు వచ్చే ఛాన్సులు పెరిగిపోతాయి. ఇప్పుడు మన దగ్గర మొత్తం షుగర్ వ్యాధి తగ్గించుకోవడానికి వస్తారు పేషెంట్లు. ఇప్పుడు మనం ఏమంటాం, 6.5 ఉంది బై మీకు షుగర్, మీరేం చేయండి, హోమియోపతి మందులు వాడండి, మీకు తొందరగా రివర్స్ అవుతుంది అంటాం. కానీ ఒక్కొక్కసారి 8, 9, 10, 11 కూడా ఉంటుంది. వాళ్ళకు టైం పడుతుంది, పూర్తిగా తగ్గుతుంది హోమియోపతి తోటి, కానీ టైం పడుతుంది వాళ్ళకు. ఎందుకంటే టోటలీ అన్కంట్రోలేబుల్ ఉంది కదా. అన్కంట్రోలేబుల్ అంటే ఇప్పుడు హీమోగ్లోబిన్ ఉంటది కదా, ఇది రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉంటది. ఓకే. రెడ్ బ్లడ్ సెల్స్ అంటే అవి ఆక్సిజన్ క్యారీ చేస్తాయి, మళ్ళీ దాంతో పాటు గ్లూకోజ్ కూడా క్యారీ చేస్తాయి. ఓకే. అయితే ఈ ప్రోటీన్ ఏదైతే HbA1c ఉంటది కదా, అది ఈ రెడ్ బ్లడ్ సెల్స్ లోపట ఉంటది. సో దానికి అటాచ్ అయ్యి క్యారీ చేసుకుంటూ పోతుంది అది. అయితే ఏంటంటే ఇప్పుడు ఇది చాలా ఎక్కువ ఉంది అనుకోండి, ఎక్కువ గ్లూకోజ్ పోతుంది కదా, కిడ్నీలకు ఎక్కువ గ్లూకోజ్ పోతుంది, లివర్ కి ఎక్కువ గ్లూకోజ్ పోతుంది, బ్రెయిన్ కి ఎక్కువ గ్లూకోజ్ పోతుంది. ఏమవుతుంది, ఇప్పుడు చాలా మందికి నరాల బలహీనత ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి నీరసంగా అనిపించడం, ఏం పని చేయడానికి చేతనవ్వకపోవడం, అట్లా అయిపోతుంది. కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం, మతి మార్పు అవ్వడం, గ్లూకోజ్ ఎక్కువ పోతుంది. అదంతా మెటబాలిజం ఎట్లా అవుతుంది, మళ్ళీ పరేషానీ అవుతుంది. అందుకే ఏమవుతుంది అంటే వాళ్ళకు నీరసం అవ్వడం, నరాల ప్రాబ్లం అవ్వడం, కిడ్నీల ప్రాబ్లం అవ్వడం, ఇవన్నీ అవుతాయి. మనం హోమియోపతి మందులతోటి ఈ నరాల సమస్యకి కూడా తగ్గుతుంది పూర్తిగా, షుగర్ వ్యాధి కూడా తగ్గుతుంది. అంటే ఒకటే ప్రాబ్లం 2 రకాలుగా వచ్చేదాన్ని కూడా క్యూర్ చేస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఇది కాంప్లికేషన్ అయిపోయింది కదా షుగర్ వ్యాధిది. మళ్ళీ కొందరు అంటారు ఇది 3 months యావరేజ్ అనేసి. 3 months యావరేజ్ కదా, చాలా మంది మీరు చూడండి 3 months టెస్ట్ ఉంటది కదా షుగర్ది, అది చేపించుకున్నారా అని అడుగుతారు. అది ఎందుకంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఇవి HbA1c ప్రోటీన్ ఉంటది కదా దేంట్లో అయితే, ఇది ఏంది అంటే దీని లైఫ్ స్పాన్ 120 days ఉంటది. ఓకే. 120 days ఇది ఎన్ని షుగర్ మాలిక్యూల్ తీసుకొని వెళ్ళింది, తీసుకొని వచ్చింది అనేసి ఆ టెస్ట్. ఓకే. అవి చచ్చిపోతాయి కదా 3 నెలలకి 4 నెలలకి. మళ్ళీ అలాంటివి కొత్త కొత్త కణాలు కూడా వచ్చే ఛాన్సెస్ అవి కూడా అలాంటివే ఉంటాయంటారా? అందుకే మనం కంట్రోల్లో వేసుకుంటే, హోమియోపతి తీసుకుంటే దాని వాల్యూ తగ్గుతుంది. అట్లా దాంట్లో ఉన్న ప్రోటీన్ కి తక్కువ గ్లూకోజ్ అటాచ్ అయి పోతుంది. ఇప్పుడు ఒక ప్రోటీన్ ఉంది, ఈ రెడ్ బ్లడ్ సెల్ లో ఒక ప్రోటీన్ ఉంది, దానికి 15-20 మాలిక్యూల్ అటాచ్ అయి పోతున్నాయి అనుకోండి గ్లూకోజ్. అది 5-6కి వస్తుంది, తక్కువ మాలిక్యూల్ అటాచ్ అయి పోతాయి. అప్పుడు నిజంగా ఇది చాలా మందికి తెలియదు కదండి. అవును, చాలా మందికి తెలియదు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే, ఈ షేరింగ్ ఆటోలు ఉంటాయి కదా, దాంట్లో ఎక్కితే వాడు 10 కూడా ఎక్కిస్తాడు, 20 కూడా ఎక్కిస్తాడు. అవి పోయేటప్పుడు పల్టీలు కూడా కొడతాయి. ఎందుకంటే ఎంత తీసుకునే వెళ్ళే దాని శక్తి ఉంది, దానికన్నా ఎక్కువ తీసుకొని పోతున్నారు మీరు. కానీ ఇప్పుడు ఏంది,
మీరు ర్యాపిడో మీద వానికి ఓటీపీ చెప్పి ఒక్కరే కూర్చొని పోతున్నారు, సేఫ్ గా వెళ్ళిపోతారు మీరు. అవును అవునా కాదా? అవును ఇది అట్లనే. కరెక్ట్ గా చెప్పారండి. HbA1c కి కరెక్ట్ ఎగ్జాంపుల్ అందరికి లేమని కూడా అర్థమయ్యేది. ఇది ఇట్లా కరెక్ట్ గా ఉంది. అయితే హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయి షుగర్ వ్యాధి తగ్గించుకోవడానికి, HbA1c కూడా తగ్గించుకోవడానికి. ఉమ్. ఒక పేషెంట్ కి మన దగ్గర వచ్చినప్పుడు HbA1c 13 ఉండే, ఓ. 13 ఉండే. ఉమ్. మళ్ళా ఆయన ఏమంటున్నారు, మనకు రోజు నాన్ వెజ్ కావాలి సార్, ఉమ్. అది కూడా బయట కావాలి. ఉమ్. రోజు నేను ఫ్రెండ్స్ తోటి పోయి 3 గంటలు దుకాణంలో కూర్చుంటా. ఒక హోటల్ చూసుకున్నాం మేము, ఉమ్. ఆడ కూర్చుంటా, ఆడే మేము డిన్నర్ తింటాం. ఉమ్. నేను రిటైర్డ్ మనిషి, కంపల్సరీ పోతా నేను ఆడికి, డైలీ తింటా, డైలీ తాగుతా. అలా ఎట్లా సార్, ఏం చేద్దామంటే, ఏముంది సార్ మీ దగ్గర వచ్చినాం కదా సార్ అందుకే తగ్గించండి అని. అక్కడ పోవడం బంద్ చేయడానికి కాదా అంటే, లేదు సార్ అది ఎట్లా బంద్ చేస్తాం సార్, ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటాం ఏంది మాకేం తెలుసు, పోతే పోతాం, అవును ఎంజాయ్ చేసుకుంటా పోతాం అంటే. సరే తాగడం అన్నా తక్కువ చేయండి, ఆ చికెన్ మటన్ రోజు మీరు ఇంత ఫ్రైలు తింటున్నారు, డైలీ ఫ్రైడ్ చికెన్ తింటే ఏమవుతుంది, ఉమ్. బాయిల్ చికెన్ తినండి అని చెప్పిన. ఉమ్. అది నాలుకకి అంత టేస్ట్ మంచిగా ఉండదు కదా సార్ అనేసి అంటుంది. సరే సార్ మీరు తింటున్నారు, వారానికి 2 సార్లు తినండి కావాలంటే, డైలీ వెళ్ళండి, మీ దోసగాళ్ళతో మాట్లాడడానికి మీకు చికెన్ అవసరమా, ఉమ్. ఫ్రైడ్ చికెన్ పోతేనే మాట్లాడతారా అని అడిగినాం. సరే సార్ తక్కువ చేస్తాము అన్నారు. ఉమ్. వాకింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పినాం, ఫిజికల్ యాక్టివిటీ స్టార్ట్ చేపించి, డయట్ కొద్దిగా కంట్రోల్ చేపించి, హోమియోపతి మందులు ఇచ్చినాం. HbA1c ఆ పేషెంట్కి 8 to 9 monthsలో 6.5 to 7 మధ్యలో వచ్చింది. మళ్ళా ఇంకో 6 months తర్వాత 5.7 to 6 వస్తుంది. ఓకే. మళ్ళా దాని తర్వాత మనం ఇంగ్లీష్ మందులు కూడా తగ్గించడం స్టార్ట్ చేసినాం. ఓహోహో. ఇంగ్లీష్ మందులు ఆపడానికి 6 నెలలో 8 నెలలో పడ్డది. ఉమ్. మళ్ళా దాని తర్వాత హోమియోపతి కూడా ఆపించినాం. ఉమ్. అయితే అట్లా ఉంటుంది. అయితే HbA1c ఎప్పుడైనా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, ఓకే. లేకపోతే మన కిడ్నీలు పోతాయి, లివర్ పోతాయి, నరాలు పోతాయి, మతి మార్పు వస్తుంది, మన పేరు కూడా మర్చిపోతాం. మీరు చూడండి షుగర్ వ్యాధి పేషెంట్లకు, అరే మీ పేరేమో ఉండే నాకు గుర్తొస్తలేదు అనేసి అంటారు. ఉమ్. కొందరు డాక్టర్ దగ్గరకు వచ్చి ఏమంటారు, అరే సార్ నాకు గుర్తుంటలేదు, ఆ ఏరియా పేరు గుర్తుంటలేదు, నేను చిన్నప్పటి నుంచి ఈ ఏరియా ఫలానా ఏరియాకి పోతా నేను, కానీ సడన్ గా ఇట్లా ఆటోన్కి చెప్పడానికి నాకు గుర్తొస్తలేదు. ఓ, అది కూడా అవుతుందండి ఆ ఆ మతి స్టేజ్. మార్పు కూడా అవుతుంది ఇట్లా ఓ. షుగర్ వ్యాధి వల్ల. HbA1c ఎక్కువ ఉంది, ఉమ్. ఎక్కువ గ్లూకోజ్ తీసుకొని పోతుంది బ్రెయిన్ కి కంటిన్యూ, ఏమైతుంది బ్రెయిన్ సెల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. అవును. బ్రెయిన్ సెల్ ఎఫెక్ట్ అయితే మతి మార్పు వస్తుంది. ఓకే. అవునా కాదా? అవును. అందుకే ఎప్పుడన్నా మీరు ట్రిపుల్ రైడింగ్లు చేయకండి బండిల మీద అనేసి అంటారు కదా పోలీసులు. ఉమ్. అంటే ట్రిపుల్ రైడింగ్ మన ఒక్కొక్క RBCలా అవుతుంది. ఉమ్. అది మనం చేసుకోకుండా ఉండాలంటే, జర ఆరోగ్యంగా ఉండాలంటే టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, హోమియోపతి మందులు తీసుకోవాలి. అలాగే దీనికి సంబంధించి గ్లూకోజ్ తగ్గించే హోమ్ రెమెడీ ఏమైనా ఉందంటారా? మంచి హోమ్ రెమెడీ చెప్తాను మీకు. మ్మ్. అందరికి చాయ్లు తాగే అలవాటు ఉంటుంది కదా, అవును. ఒక్కొక్క కప్లో 3-4 చెంచాలు షుగర్ వేసుకుంటారు. ఉమ్. అరే షుగర్ వచ్చిందంటే అది బంద్ చేసి ఆస్పర్టేమ్ అనేసి స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు షుగర్ ఫ్రీలు అవి ఇవి అనేసి పేర్లతోటి వస్తుంది. ఉమ్. కానీ ఆ ఆస్పర్టేమ్ తోటి లివర్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అయితే చక్కెర మీరు ఎక్కువ వేసుకోకుండా ఉహు. మీరు ఏం చేయండి అంటే 1 pinch దాల్చిని చెక్క పౌడర్, ఉమ్. 1 pinch ఆల్మోస్ట్ మీకు కొద్దిగా స్వీట్నెస్ ఇస్తుంది. దాల్చిని చెక్క పౌడర్ స్మెల్ ఎట్లుంటుంది, బాగుంటుంది. బాగుంటుంది, ఉమ్. జర స్వీట్నెస్ కూడా ఇస్తుంది. ఒక 2 pinches వేసుకోండి 1 కప్కి, ఉహు. మీకు మంచి జర స్వీటిష్ టేస్ట్ కూడా వస్తుంది. ఓకే. అండ్ షుగర్ కూడా కట్ డౌన్ చేస్తున్నారు. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, దేంట్లో షుగర్ ఉంటే అది తినకండి, దేంట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటే అది తినకండి. ఫ్రూట్స్ అంటారు, ఫ్రూట్స్ తినచ్చా మరి? ఫ్రూట్స్ Natural? తింటే మీరు ఓన్లీ ఒక మీల్ ఫ్రూటే తినాలి. ఓహో. ఓకే. మళ్ళీ ఇంకా ఫ్రూట్ ఏంటంటే అందరు ఏమనుకుంటారు, అరే ఫ్రూట్లు తింటే ఏమైపోతుంది రా భయ్, మొత్తం షుగర్ ఉంటుంది దీంట్లో, ఉమ్. మొత్తం నాకు ఏమైనా అయిపోతే దాని బదులు ఏం చేద్దాం బిర్యానీ తిందాం అనేసి బిర్యానీ తింటారు. ఉమ్. ఫ్రూట్ స్వీట్ కనిపిస్తుంది కదా, అవును. కానీ యాక్చువల్గా చూస్తే ఇది న్యాచురల్ స్వీట్, రా ఫుడ్ ఇది. ఉమ్. ఫ్రూట్స్లో పర్సెంటేజ్ ఆఫ్ ఏదైతే Sweet. షుగర్ ఉంటుంది ఆ. కదా అది తక్కువ ఉంటుంది. ఓకే. ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, మళ్ళా మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, Mm. అన్కుక్డ్ ఉంటుంది. అయితే ఏంది వీళ్ళ గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా జర తక్కువ ఉంటుంది. ఉమ్. మీరు ఫ్రూట్లు తిన్నారనుకోండి, డిన్నర్ బదులు మీరు డిన్నర్కే మీరు ఫ్రూట్లు తిన్నారనుకోండి, Mm. మంచిది. క్వాంటిటీ కంట్రోల్ పెట్టుకోవాలి. ఇంకా మళ్ళీ దాని తర్వాత రైస్ తినొద్దు, రొట్టెలు తినొద్దు, చపాతీలు తినొద్దు, ఉమ్. అవి తినేసి పడుకోవాలి. మళ్ళీ మ్యాంగో, బనానా ఈ రెండు చాలా డేంజర్, తినకూడదు, అవాయిడ్ చేయాలంటూ ఉంటారు మరి. బనానా డేంజర్ అనేసి ఎందుకంటారంటే, Mm. ఒకటి జూ పార్క్ ఉండే యూకేలో, Okay. ఇంగ్లాండ్లో, ఉమ్.
అక్కడ ఏమైంది అంటే కోతులు చచ్చిపోతున్నాయి బనానాలు తినేసి. ఎందుకంటే షుగర్ అంతా పెరిగిపోతుంది వాళ్ళకు. ఇప్పుడు అందరు పోయినోళ్ళు బనానాలు ఇస్తారు కదా కోతులకి, అవి చచ్చిపోవడం స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఏమైందంటే బనానా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మాడిఫై అయిపోతుంది, దాంట్లోకి వెళ్ళి ఫైబర్ చాలా వరకు తగ్గిపోయింది. అందుకే బనానాలు తినొద్దు అంటారు. కానీ ఫారెస్ట్ లో ఉండే బనానా ఏదైతే ఒరిజినల్ గా ఉంటుందో దాంట్లో ఫైబర్ మళ్ళీ ఎక్కువ ఉంటుంది. ఓకే. హోమ్ రెమెడీ ఇంకోటి కూడా చెప్తాను. డైలీ దాల్చిని చెక్క పౌడర్ 1 pinch, మళ్ళా మెంతి పొడి. ఎట్లా చేసుకోవాలంటే మెంతి గింజలు ఉంటాయి కదా, అది గ్రైండ్ చేసుకోవాలి, మెంతి పొడి తయారు చేసుకోవాలి, అది 1 spoon, కొద్దిగా దాల్చిని చెక్క పౌడర్, ఇవి 2 వాటర్లో బాయిల్ చేయండి. కావాలంటే ఫిల్టర్ చేసుకోండి, లేకపోతే ఎట్లనే కలుపుకొని డైలీ 1 cup మార్నింగ్, 1 cup ఆఫ్టర్నూన్, 1 cup నైట్, బిఫోర్ మీల్ హాఫ్ అన్ అవర్ తీసేసుకోండి. మీకు జరా బెటర్ అనిపిస్తుంది. మళ్ళా డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేయండి. ఎన్ని రోజులు తీసుకోవాలంటారు? ఇది తీసుకుంటూనే ఉండండి, ఏం ఏడిది లేదు. మన దగ్గర వస్తే మనం హోమియోపతి మందులు స్టార్ట్ చేసి ఇంగ్లీష్ మందులు కూడా తక్కువ చేస్తాం, మళ్ళా తర్వాత హోమియోపతి కూడా బంద్ చేస్తాం. ఇంకా లైఫ్ టైం మనం చెప్పినట్టు ఉంటే మీకు అసలు ప్రాబ్లమే ఉండదు. 1 stop సొల్యూషన్ లాగా ఉంది హోమియోపతిలో. దాంతో పాటు చక్కగా మనం డైట్ అన్ని ఫాలో అవుతూ ఉంటే షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. చాలా మంచి విషయాలు షేర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.